హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తేజు ఫెలో వ్లాగ్స్. ఈరోజు మనము ఇంట్లోనే టేస్టీగా మష్రూమ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 మీడియం సైజు టమోటా ముక్కలని, గ్రేవీకి సరిపడా బోడంబిని, కొన్ని ఎల్లిపాయలు అంటే మనం ఒక 3 to 4 6 వెల్లుల్లిని అండ్ ఒక చెక్క ముక్కని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కొన్ని బోడంబీలని అండ్ నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలని కొద్దిసేపు మనము ఆయిల్లో బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇలా కొద్దిసేపు మనము ఆయిల్లో ఈ మష్రూమ్స్ని మగ్గనివ్వాలి. దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒక 5 minutes మనకు ఆయిల్లో రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా రిమూవ్ చేసిన తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ పోసి ఒక 2 to 3 మిర్చిని పీసెస్గా కట్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి. వాటితో పాటు మనము ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలను కూడా తీసుకోవాలండి. దాంతో పాటు మనము ఇక్కడ బిర్యానీకి సంబంధించిన సాజీరా, కొమ్ము, పువ్వు, ఆకు ఇలాంటివి కూడా తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనము కొద్దిసేపు ఆయిల్లో ఈ ఆనియన్స్ని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు నేను ఒక మీడియం సైజు క్యాప్సికమ్ ముక్కలను యూస్ చేశానండి. ఒకవేళ ఇది మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఆయిల్లో కొద్దిసేపు రోస్ట్ అవ్వనివ్వాలి. ఇలా ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, దాన్ని యాడ్ చేసి కొద్దిసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి. ఎవరికైతే నాన్ వెజ్ అనేది ఇష్టపడని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ మష్రూమ్ కర్రీని కానీ మష్రూమ్తో చేసే పకోడాని, బిర్యానీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఈక్వల్ టు నాన్ వెజ్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు కొద్దిసేపు ఇలా మగ్గిన తర్వాత ఇందులో సరిపడా కారము, పసుపు, ధనియాల పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ ఉప్పు మనకు సరిపడా క్వాంటిటీలో తీసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా వీటన్నిటిని తీసుకున్న తర్వాత ఒక 2 minutes మనం ఆయిల్లో వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనము ఈ కర్రీని ఇలా ట్రై చేసి చపాతీలో కానీ లేకపోతే పులావ్లో కానీ బిర్యానీలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకు గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక 5 minutes పాటు బాయిల్ అవ్వనివ్వాలండి. అంటే ఇలా మొత్తం బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు గ్రేవీ అనేది థిక్నెస్ వచ్చే వరకు మనం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోతుందండి. కొద్దిగా థిక్ అయిన తర్వాత మనము రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి మష్రూమ్స్ని అండ్ బోడంబిని, వాటిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, ఎండు మెంతం కూర వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా ఈ రెండింటిని వేసుకున్న తర్వాత మనము ఒక 3 to 5 minutes పాటు మగ్గనిచ్చుకుంటే సరిపోతుందండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదంటే చిన్నగా పెట్టుకొని ఇలా కర్రీని చేసుకుంటే సరిపోతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మనము మష్రూమ్స్ని వాష్ చేసుకునేటప్పుడు ఫ్రెష్ మష్రూమ్స్ అయితే నార్మల్ వాష్ సరిపోతుందండి. అలా కాకుండా మనము 2 to 3 days ఫ్రిడ్జ్లో పెట్టి కర్రీ చేసుకోవాలి అనుకుంటే వాటిపైన మనకు కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. నీట్గా పీల్ తీసి పీసెస్ చేసుకుంటే బాగుంటుంది.